ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ఉవ్వెత్తున ఎగిసినట్లే ఎగిసి ఇరు రాష్ట్రాల సీఎంల సామరస్యపూర్వక వ్యాఖ్యలతో మళ్లీ చప్పన చల్లారినట్లయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ఇరు రాష్ట్రాల మంత్రుల కౌంటర్లతో ఒక్కసారిగా జల వివాదం వేడెక్కింది. అయితే అనూహ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు నేడు ఒకే రోజు చెప్పాలంటే ఇంచుమించు ఒకే సమయంలో వేర్వేరు వేదికలపై ఒకే రకమైన వ్యాఖ్యలు చేశారు. తమది గొడవలు పెట్టుకునే విధానం కాదని, సమస్యలని చర్చలతోనే పరిష్కరించుకుంటామని, అందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఇరువురు సీఎంలు ప్రకటించడం సంచలనంగా మారింది. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరువే ఉండదన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతానికి నీటి సమస్య ఉండదన్నారు. పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుండి వంశధారకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తెలిపారు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవని, మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తామని సీఎం తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నీటి వివాదాలపై ఈ రకంగా స్పందించారు. కృష్ణానది జల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని, రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వివాదం కోరుకోవడం లేదని, పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని, ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా, గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, తెలుగు జాతి ప్రయోజనాలు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్లొద్దు అంటే నేనేం చెప్పాలి? ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. చర్చలు ఒక్కటే పరిష్కారము.
ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి సంబంధించి ఉవ్వెత్తున ఎగిసినట్లే ఎగిసింది. కానీ రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే టైంలో ఒకే విధంగా మాట్లాడడంతో ఈ సమస్య ఒక రకంగా ఒక పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ. మొత్తంగా రాష్ట్రాలు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇరు రాష్ట్రాలు విడిపడిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అలానే కావిస్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు అవుతూ ఉంది. కానీ 12 ఏళ్ళు అవుతా ఉన్నాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు ఇరు రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని మరింత హీట్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో నీటి వివాదాలు కొనసాగే విధంగా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరువురు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కూర్చొని ఈ సమస్యలను పరిష్కరించుకుందాం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజంగా కూడా ఇది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాల్సినటువంటి అంశం. రెండోది ఏంటంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల వ్యవహారం కావచ్చు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల వ్యవహారం కావచ్చు, ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాల్సింది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకొని ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పూర్తి కాకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో జల వివాదాలకి ఇవి ప్రధానమైనటువంటి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మండి మధ్యన సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇరు రాష్ట్రాలు నీటి సమస్యల వివాదంలో మీరిద్దరూ కూర్చొని ఇరు రాష్ట్రాలు శాంతియుతంగా బయట పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాన్ని చూడండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీటి వివాదానికి సంబంధించినటువంటి దాంట్లో పులి స్టాప్ పడాల్సినటువంటి అవసరం. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో విభజన జరిగిన వెంటనే గతంలోనే కేంద్ర ప్రభుత్వం వద్ద జరిగినటువంటి చర్చల్లో భాగంగా అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆనాడు చర్చల్లోకి వెళ్ళడం జరిగింది. ఇరువురు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాల అంశాలకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఆనాడు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో చాలా అంశాల మీద సంతకాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే రాజకీయ అంశాల కోసం చిరువురు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మరలా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఇరు రాష్ట్రాల్లో అవి ఆవిష్కృతంగా కాకుండా సమస్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, చాలా భారీ ప్రాజెక్టు. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆనాడు ఒక పక్క ఇరు రాష్ట్రాలు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించలేకుండా ఇరు రాష్ట్రాలు పక్కన సోదర రాష్ట్రాలే మన రాష్ట్రమైనటువంటి భావనలో ఆయన ఉన్నాడు. కానీ ఆనాడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి వివాదంలోనూ ప్రతి ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో వివాదం. కానీ విభజన సమస్యల సమయంలోనే ఇరు రాష్ట్రాలు ఆనాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు కృష్ణా గోదావరి డెల్టాకు సంబంధించిన కావట్లేదు, అటు గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఏవైతే కేటాయింపులు చేశావో వాటిని జనాభా నిష్పత్తిలో ఆనాడే పంపిణీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రాధాన్యత ప్రాజెక్టులు ఉన్నాయో, కేటాయింపుల ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు అనుగుణంగానే నీటి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజు జరిగినటువంటి పరిణామం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి కీలకంగా అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఇటు కృష్ణానదికి కావచ్చు, లేకపోతే గోదావరి నదికి కావచ్చు, దిగువ రాష్ట్రం అవుతుంది. దిగువ రాష్ట్రం ఆ నీటిని ఏ విధంగానే వాడుకోవచ్చు. కానీ ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లోనే ప్రాజెక్టులు కడితేనే దిగువ రాష్ట్రానికి రావు. ఉదాహరణకి కృష్ణానదికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం భారీగా ప్రాజెక్టులు కట్టడం ద్వారా కృష్ణానది నుంచి పైనుంచి కిందకి నీళ్లు రానిటువంటి పరిస్థితి ఉంది. కృష్ణానది పూర్తిగా ఒక సందర్భంలో భారీగా వర్షాలు వస్తే తప్ప కిందకి ప్రకాశం బ్యారేజ్ వరకు నీటి వచ్చేటువంటి పరిస్థితి లేదు. గోదావరికి సంబంధించినటువంటి చూస్తే మరో రకమైనటువంటి పరిస్థితి. గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నిధులు నీటి వాటర్ వేగంగా పోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకొని ఆ నీటిని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నాడు నీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానం చాలా కీలకమైనటువంటిది. కాబట్టి నదులను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా ఎప్పటికైనా నీరు తగ్గుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో గోదావరిని కృష్ణానదికి తీసుకెళ్లి కృష్ణానది నుంచి ఇక్కడ నుంచి గోదావరి నీరు తరలించడం ద్వారా ఇటు వైజాగ్ ఇటు రాయలసీమకు కూడా ఆ నీటిని వినియోగించుకోవచ్చు. కాబట్టి నీటికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇరు రాష్ట్రాలు కూర్చొని ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికే మీరు చూసారు రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించినటువంటి దాంట్లో
పూర్తి స్థాయిలో టీడీపీని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా రాజకీయపరమైనటువంటి కార్నర్ల వల్ల రాజకీయంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల వల్ల పూర్తి స్థాయిలో నీటి వివాదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలను కూడా ప్రజలందరూ కూడా స్వాగతించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లా విభజన జరిగే ఇంకా 12 ఏళ్ళు అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో నీటి వివాదాలు ఉండడం వల్ల నీటికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల్లో తాగునీటికి కావచ్చు సాగునీటికి కావచ్చు చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని చేపట్టబోతోంది. పూర్తి స్థాయిలో పోలవరం సంబంధించినటువంటి నీటిని కృష్ణాకి తరలించి రాయలసీమకు నీళ్ళని ఇవ్వాలనేటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టుని చేస్తూ ఉంటే దానికి సంబంధించిన దాంట్లో తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గోదావరి మిగులు జలాలు పూర్తిగా కిందికి సముద్రంలోకి వెళ్ళిపోతున్న నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే గోదావరి నదిని నదుల సంధానంలో భాగంగా తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరస్పరం సహకరించుకుందామనేటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇరు రాష్ట్రాలకు కూడా ఇరు రాష్ట్రాల రాజకీయానికి సంబంధించినటువంటిది పక్కన పెట్టి ఇరు రాష్ట్రాలు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల్లో తాగునీటికి సాగునీటికి ఉపయోగం ఉంది. ఎందుకంటే కింద ఇప్పుడు తెలంగాణ దాటితే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తర్వాత నీళ్ళు ఇద్దరు సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇటు ఇద్దరికి ఉపయోగం లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాల్లో ఇటు నీటిని సాధ్యమైనంత మేరకు ఏవైతే గతంలో నీటి ప్రవాహంలో భాగంగా కేటాయింపులు జరిగాయో ఇరు రాష్ట్రాలు ఆ కేటాయింపులు వినియోగించుకోవాలి. దానివల్ల ఇప్పటికే వృధాగా సముద్రంలోకి పోతున్నటువంటి నీటిని దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాడుకున్నటువంటి పూర్తి హక్కు ఉంది. దీని కేటాయింపుల అవసరం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వృధాగా సుమారు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే గోదావరిలో 3000 టీఎంసీలు నీళ్లు పోతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు. కాబట్టి దాంట్లోనే ఏటా 3000 వెళ్ళేటువంటి నీటి ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేపట్టడం ఉంటుందో పోలవరం సంబంధించినటువంటి దాంట్లో పోలవరానికి సంబంధించిన దాని నుంచి నీటిని ఎగువకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలనుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా దాని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వివాదాలను కనుక పరిష్కరించుకోగలిగితే ఇరు రాష్ట్రాలు వేగంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రెండోది ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇటువైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా జల వివాదానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒకే రోజు ఒకే టైంలో స్పందించడం జరిగింది. ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనే రీతిలోనే మాట్లాడడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు అటు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని, అలానే ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని? రేవంత్ రెడ్డి పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అంటే నీళ్లే కావాలని కోరుకుంటానని, అలాగే వివాదం కావాలా పరిష్కారం కావాలా అంటే పరిష్కారమే కావాలని కోరుకుంటానని చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ఉవ్వెత్తున ఎగిసినట్లే ఎగసి ఇరు రాష్ట్రాల సీఎంల సామరస్యపూర్వక వ్యాఖ్యలతో మళ్లీ చప్పన చల్లారినట్లయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ, రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ఇరు రాష్ట్రాల మంత్రుల కౌంటర్లతో ఒక్కసారిగా జల వివాదం వేడెక్కింది. అయితే అనూహ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు నేడు ఒకే రోజు, చెప్పాలంటే ఇంచుమించు ఒకే సమయంలో వేర్వేరు వేదికలపై ఒకే రకమైన వ్యాఖ్యలు చేశారు. తమది గొడవలు పెట్టుకునే విధానం కాదని, సమస్యల్ని చర్చలతోనే పరిష్కరించుకుంటామని, అందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఇరువురు సీఎంలు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాల విషయంలో స్పందించారని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వివాదం పైన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలమైనటువంటి స్పందన చేశారు. రెండు రాష్ట్రాలు నదీ జలాలపైన ఘర్షణలకు, గొడవలకు, వివాదాలకు దిగకుండా ఈ రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా కేంద్రం నుండి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే అవకాశం ఉంటుంది అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వివాదాలు కావాలా, పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటాను, పంచాయతీ కావాలా, నీళ్లు కావాలంటే నీళ్లే కావాలని కోరుకుంటున్నాను అనే అంశాల మీద మాట్లాడడంతో పాటు ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ వేదిక నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సమస్యను రాజకీయాల కోసం వాడుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పరిష్కరించుకునే దిశగా వెళ్లాలన్నటువంటి విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా నదీ జలాల పైన లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలతో గొడవలకు దిగే అవకాశం లేదు. ముఖ్యంగా అన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ రాష్ట్రాలతో కూడా స్నేహపూర్వకమైనటువంటి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. అదే దిశలో తెలంగాణ రాష్ట్రం కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత